industry expertise to the classroom. KL deemed to be university. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా చేపడతా ఉంది. కొన్ని డిమాండ్లతో ధర్నా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి ఆ డిమాండ్లు ఏంటి? వాళ్ళు ఇక్కడ దూర ప్రాంతాల నుండి హైదరాబాద్ కి ధర్నా చౌక్ కి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి గారు అయితే ఉన్నారు. మరి తాను అన్ని చూసుకుంటాను, అన్ని నేనే చేస్తానని కూడా చెప్పారు. కానీ ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి డిమాండ్స్ ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించడం, పిఆర్సీ డిఏ వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ గడువు ముగిసి ఇంతకాలమైనా కూడా ప్రభుత్వం మొదటి నిద్రలో ఉంది. ఇంకా 6 డిఏలు పెండింగ్ లో ఉంది. వీటిని వెంటనే అమలు చేయాలి. ఉపాధ్యాయులు చాలా మానసిక క్షోభలో ఉన్నారు. పెండింగ్ డిఏలని 6 దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్లు లేవు. కేవలం మన రాష్ట్రంలోనే 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని వెంటనే ప్రకటించి 50% విట్మెంట్స్ తో పిఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి రాజన్న సిరిసిల్ల పక్షాన మేము ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. అదే విధంగా మా జిల్లాలో ఇంకొక ప్రత్యేక సమస్య ఉంది. ఆ దేవుడు కర్రించిన పూజాడు వరే అన్నట్టు మా జిల్లాలో గత సంవత్సరం 2025 ఆగస్టులో ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. కానీ మా జిల్లాలో ప్రమోషన్ చేసిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా సంవత్సర కాలంగా ఇంకా హెచ్ఎడి ఉపాధ్యాయులు కొనసాగిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక సిరిసిల్ల జిల్లాలోనే ఉపాధ్యాయులను ఒక పెండింగ్ రివర్స్ చేయడం జరిగింది, రిలీవ్ చేయడం జరుగుతుంది. ఉప్పరేన్ జిల్లాలో హెచ్ఎడి ఉపాధ్యాయులు ప్రమోషన్ పొంది స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నారు. కేవలం సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ఇంకా హెచ్ఎడి ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మమ్మల్ని రిలీవ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే విధంగా పిఆర్సీ ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఉన్నత అధికారులను మీరు కలిసారా? మీకు సంబంధించిన మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారా? మా జిల్లా విద్యాధికారికి వినతి పత్రం చాలా సార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా నా చేతుల్లో ఏం లేదు, కలెక్టర్ గారికి అంటారు. కలెక్టర్ గారు అడిగితే హెచ్డి షార్ట్ ఫాల్ ఉంది అంటారు. షార్ట్ ఫాల్ ఉంటే ప్రభుత్వం వెంటనే డిఎస్సీ ప్రకటించి షార్ట్ ఫాల్ చేయాలి. కానీ ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రిలీవ్ చేయకుండా ఉండడం అనేది మాకు ప్రమోషన్ కూడా లాభం లేకుండా పోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని డిమాండ్ చేస్తున్నాం. అంటే విద్యాశాఖ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, తానే అన్ని చూసుకుంటా ఉన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఉన్నత అధికారులు వాళ్ళు అటు ఎడ్యుకేషన్ ఏమన్నా సమీక్షలు చేస్తా ఉన్నారా? ఎటు ఇంత ప్రాబ్లం అయితే ఉన్నా గానీ మీ వాదన ఎందుకు వినట్లేదు అంటారు? ఉన్నత విద్యార్థులకు చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చామండి. కానీ మా చేతుల్లో ఏం లేవు. ఉపాధ్యాయుల షార్ట్ ఫాల్ ఉంది అంటారు. షార్ట్ ఫాల్ ఉంటే డిఎస్సీ ప్రకటించాలి. కానీ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయాలి. అదే విధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి కింద జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పిఆర్సీ ప్రకటించి పెండింగ్ డీలను విడుదల చేయాలి అని కోరుచున్నాము. అదే విధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి కింద జీతాలు ఇచ్చి వాళ్ళని వెంటనే మా విద్యాశాఖలో విలీనం చేయాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము రాజన్న సిరిసిల్ల నుండి వచ్చినామండి. మేము ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులము. తెలంగాణ రాష్ట్రంలో 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాల 194 ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆదర్శ పాఠశాలలో 48 మంది ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. మరణించినటువంటి కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి గ్రాట్యుటీ కానీ, ఎలాంటి కంపెన్సేట్ అపాయింట్మెంట్ కానీ, ఎలాంటి వృత్యం కానీ కల్పించలేదండి. అలాంటి కల్పించమని కోరుతున్నాము. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అంటే మాకు 010 ఒకటే పరిష్కార మార్గం. సో 010 పరిష్కారం, దాని తర్వాత జీతాలు పొందిన తర్వాత విద్యారంగ వ్యవస్థ అంతా కూడా ఏకీకృతం చేసుకొచ్చి మాకున్నటువంటి సిపిఎస్ సమస్యని పరిష్కరించాల్సిన కోరుకుంటూ, అదేవిధంగా తక్షణమే ఆదర్శ పాఠశాల అన్నింటి కూడా టీపీఎస్గా మార్చడం జరిగింది. సో టీపీఎస్గా మార్చడం అన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీచర్స్ యొక్క కొరతని కానీ, వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని ప్రొవైడ్ చేసేసి మాకున్నటువంటి పీజీటీ వ్యవస్థని జేఎల్కి ప్రమోషన్ చేయాలి, టీజీటీలని పీజీటీగా ప్రమోషన్ చేయాలి. అదేవిధంగా టీజీటీలో కూడా నోషల్ సర్వీస్ ఇంతవరకు కోల్పోవడం జరిగింది. వాళ్ళకు టీజీటీలో నోషల్ సర్వీస్ కోల్పోయిన వాళ్ళకి నోషల్ సర్వీస్ కల్పిస్తూ మా యొక్క అండ్ హెల్త్ కార్డ్స్ కూడా ఇంతవరకు కూడా మాకు కల్పించలేదండి. రాష్ట్ర ప్రభుత్వం అంత గొప్పగా చెప్పినట్టు కూడా ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 15th ఆగస్టు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదండి. చాలా మంది కుటుంబాలు అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో, మరి జోనల్ సమస్య కాబట్టి ఇప్పటి వరకు కూడా 317 జీవోని కూడా ప్రభుత్వం అమలు పరచలేకపోయింది. తక్షణమే 317 జీవోని ఆదర్శ పాఠశాలకు అమలుపరిచి ఆదర్శ పాఠశాలని టీపీఎస్ స్కూల్స్గా మార్చి
మాకు 010 కింద వేతనాలు ఇస్తూ ప్రమోషన్స్ ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఒక ఇంట్లో అమ్మ బాగుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటాయి, పేరెంట్స్ బాగుంటాయి. ఇది స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయులు బాగుంటేనే పిల్లలు కూడా మంచిగా డెవలప్ అవుతారు, వాళ్ళ విద్యా వ్యవస్థ కూడా బాగుంటుంది. మీరు ఇన్ని సమస్యలతోని ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రము మేము స్కూల్లో ఇది చేస్తా ఉన్నాము, ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకుపోతా ఉన్నాము, ఇటు ఫుడ్ కూడా చేస్తా ఉన్నాం అనుకుంటే చెప్పుకుంటారు. ఎట్లా చూడొచ్చు వీటిని? ఇవన్నీ స్టేట్మెంట్లే ఉన్నాయి సార్, ఇంప్లిమెంటేషన్ లో ఏం లేవండి. ప్రత్యక్షంగా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని పెట్టారు, ఏ స్కూల్లో పెట్టలేదండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది అంటే అప్కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ప్రభుత్వం గొప్పలుగా స్టార్ట్ చేస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎలాంటి లేదు. పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి, కానీ అమల్లో మాత్రం జీరో ఉందండి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరు కూడా వీటిని మా యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్య పట్టించుకోవడం లేదు. ఆదర్శ పాఠశాలలు ఇప్పటి వరకు 48 మంది కుటుంబాలు రోడ్డు పైన పడ్డప్పటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కంపెన్సేట్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. సిపిఎస్ 2013 నుంచి 2018 వరకు ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ లోనే ఉంది. ఆ అమౌంట్కు కావాల్సినటువంటి కాంబినేషన్ అమౌంట్ కలిపేసి స్టేట్ గవర్నమెంట్ సిపిఎస్ కలపాలి, ఇంతవరకు కలపలేదు. సో స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు అనేటువంటి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులము 3000 మంది ఉన్నప్పుడు కూడా మాకు వేతనాలు పొందాలంటే ప్రతి నెల ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. ఇవన్నీ పోవాలి. మాకు మళ్ళీ మాకు 6th నుండి ఇంటర్మీడియట్ వరకు టీచ్ చేయాలి, 6th నుండి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ టీచ్ చేయాలి అండ్ కాలేజ్ టీచ్ చేయాలి. ఈ 2 రకాలైన వ్యవస్థలు నడిపేటప్పుడు మేము పీజీటీలు ఇంత వ్యవస్థ ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు పీజీటీలు ఎవరైతే ఉన్నారో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని జైలుగా ప్రమోట్ చేయమని చెప్తున్నాం. ఇది ఎక్కడ కాదండి, ప్రతి రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా అదే విధంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మోడల్ స్కూల్స్ ని గవర్నమెంట్ లో మిర్చి చేసేసి వాటిని ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా మార్చడం జరిగింది. సో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీటిని మార్చే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి అన్ని కూడా పొందలేకపోతున్నాం సార్. అందుకే మా నినాదం ఒకటే, 010 కింద మేము వేతనాలు పొందినట్లయితే ఖచ్చితంగా మేము ఒక లక్ష్యాలను సాధిస్తామని ఆశ ఉంది. అదేవిధంగా విద్యార్థులు మంచి బంగారు భవిష్యత్తు బాట వేయాలంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం టీచ్ చేయాలి. ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి జర్నీ చేస్తూ విద్యార్థుల పాఠాలు చెప్తూ ఇప్పటి వరకు 48 మంది మరణించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కృత్యం కల్పించలేదండి. ఇదే వాళ్ళు కల్పించడం మనకు ప్రధానమైన డిమాండ్ సార్. ప్రధానంగా అంటే ఆకునూరి మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గా విద్యా వ్యవస్థ పైన మీద మొత్తం కొంత చూడాలి అన్నట్టుగా కమిషన్ ఏర్పాటు చేసేసి మార్పుల కోసము మెరుగైన విద్యను అందించాలని చెప్పారు. కానీ ఆయన మీ జీతాల పైన ఏదైతే ఉపాధ్యాయులకు అందించే జీతాలు కోత విధించాలి అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చిన అత్యధికంగా అందిస్తున్నాం అన్నట్టుగా కొంత నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు? జీతాలు అనేటటువంటివి వారి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి, వారు చేస్తున్నటువంటి పనిని బట్టి ఒక సాధారణంగా నిర్ణయించేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు. దాన్ని ఎక్కువగా ఉన్నాయనడం అనేటటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే, మళ్ళీ ఇంకొకరు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకుండా అడ్డుకునేటటువంటి సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. అట్లా కాకుండా పనికి తగినటువంటి వేతనం. ఇప్పుడు జైళ్ళని తీసుకుంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాళ్ళకు ఉండేటి 2 క్లాసులు, కానీ మాకంటే అధిక వేతనము మరియు గెజిటెడ్ హోదా. మోడల్ స్కూల్లో కనుక తీసుకున్నట్లయితే 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్రంలో ఎవరైనా స్కూల్ ఇంటర్మీడియట్ చెప్తుర్రా అంటే మోడల్ స్కూల్ పీజీటీలు మాత్రమే. అంటే 2 రకాల విద్యాబోధన పాఠశాల కళాశాల స్థాయికి చెప్తున్నప్పటికీ జూనియర్ కళాశాల లెక్చరర్కు ఉన్నంత వేతనం మాత్రం మాకు లేదు. కాబట్టి ఇంటర్మీడియట్ చెప్పడానికి పూర్తిగా ఆ విద్య పైన దృష్టి కేంద్రీకరించడానికి గాను జైలుగా ప్రమోషన్ ఇవ్వండి, పీజీటీలకు స్కూల్కు పరిమితం చేయండి, టీజీటీలకు చిన్న తరగతులకు పరిమితం చేసినట్లయితే విద్యార్థులకు విద్య పట్ల మేము సరైన న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. విద్యార్థి భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే రూపొందుతుంది, కానీ అక్కడ మీరే చాలా ఇబ్బందులు ఇట్లా ఎదుర్కొంటా ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటా వెళ్తా ఉంది. మరి ఎలా విద్యార్థి భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది? విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలని అనుకుంటున్నారు? మేము ఎదుర్కొన్నటువంటిది ఒక వేతన పరమైనటువంటి ఆర్థిక సమస్య కావచ్చు, కానీ పనిచేసేటటువంటి వాతావరణాన్ని కనుక సమృద్ధిగా అందించినట్లయితే ఒక మంచి తరగతి గది, కూర్చోవడానికి సరిపడేటటువంటి పిల్లలకు ఫర్నిచర్, సరిపోయినటువంటి బోధన అభ్యసన సామాగ్రి ఇచ్చినట్లయితే ఏ విద్యార్థి అయినా సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతాడు. మాది సమస్యలు సపరేట్, కానీ విద్యార్థికి ఆ సమస్యలు తెలియవు, కానీ విద్యార్థికి ఎల్లప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటాం. మోడల్ స్కూళ్ళలో IIIT భాషల్లో తీసుకుంటే 30 నుంచి 40% మంది విద్యార్థులు ఒక్క మోడల్ స్కూల్ వాళ్ళు. అంటే విద్యాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది.
జరగకుండా ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం రావు. కాబట్టి మా సమస్యలు అధికారులతో మేము పరిష్కరించుకోవడానికి ఈ విధంగా ఏదైనా పోరాటం చేస్తాం, కానీ విద్యార్థులకు మాత్రం అన్యాయం అనేది జరగదు. వాళ్ళకి ఫర్నిచరు సరైన సౌకర్యాలు కల్పించినట్లయితే మా బాధ్యత తప్పకుండా నెరవేరుస్తాం. ఉన్నాయి, కానీ సరిపోయినంత ఎక్కువగా పిల్లలకు సరిపోయినట్టుగా ఎప్పుడో 13 years కింద ఇచ్చినటువంటి ఫర్నిచర్ సార్ మోడల్ స్కూళ్లకు ఇంతవరకు రిపేర్ కు 1 రూపీ అమౌంట్ కూడా ఇవ్వలేదు. డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రతి స్కూల్ కు 2-3 మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతున్నట్టుగా సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆదర్శంగా ఉండాలని, ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్స్ ఉండాలని మొన్న ఒక స్కూల్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలానే తెలంగాణ వ్యాప్తంగా కూడా తీసుకొస్తా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అంటారు. సాధ్యమవుతుందా సార్? అది సాధ్యం అవుతుంది, కానీ బడ్జెట్ కేటాయింపులు, దానికి అనుగుణంగా ఉండేటటువంటి స్టాఫ్, అధికారుల యొక్క పర్యవేక్షణాధికారులు రాష్ట్రంలో ఎక్కడ లేరు సార్. ఎంఈఓ పోస్టులు ఒక 11 మాత్రమే రెగ్యులర్ ఇన్ని వందల మండలాలకు. కాబట్టి పెంచాల్సిన అవసరం ఉంది. పర్యవేక్షణ, వస్తువుల కల్పన జరిగినట్లయితే అభివృద్ధి సీఎం అనుకున్న దానికంటే అద్భుతంగా చేయొచ్చు.